తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్, నేనే సమాధానం ఇస్తానప్పా ప్రవీణ్. నీ కోరిక మేరకు, నీ అభ్యర్థన మేరకు నేనే సమాధానం ఇస్తాను. స్వీకరించు నా సమాధానం. ప్రజలు కూడా తెలియాలి కదా, అందుకే నేనే ఇస్తాను. నా వ్యక్తిత్వాన్ని, నా నిజాయితీని మరొక్కసారి ప్రజలకు చెప్పుకునే దానికోసమే చెప్పాలి కాబట్టి చెప్తాను. ఎస్ఎస్ మాల్ ఎవరిది అంటే, ఖగా చెప్పాలంటే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, వారికి సంబంధించినటువంటి అనునీయులు, అంటే వారి మిత్రులు, సహచరులు, రాజకీయంగా వారికి ఉపయోగపడే వాళ్ళు, వ్యాపారంలో భాగస్తులు, వీళ్ళందరూ కలిసి ఎస్ఎస్ మాల్ ను 2014-19లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టినారు. దానికి భూమి పూజ చేసినది కూడా వరదరాజిరెడ్డి. ఆ భూమి పూజకు ఎమ్మెల్యే హోదాలో కూడా నన్ను ఆహ్వానించలే. అది వారి సొంత విషయం, వ్యాపారం కాబట్టి. ఏ ఎస్ఎస్ మాల్ అయితే నిర్మాణం జరిగిందో దానికి సంబంధించిన బాకీ గురించి ప్రవీణ్ మాట్లాడుతున్నాడు. ఏం బాకీ అంటే, ప్రజలారా, ఏ గృహమైనా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయినా, వాణిజ్య సముదాయమైనా మనం నిర్మించేటప్పుడు మున్సిపాలిటీకి పోయి టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా మనం నిర్మించబోయేదానికి ప్లాన్ అప్రూవల్ అడుగుతాం. ఈ ఎస్ఎస్ మాల్కి కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అట్టనే ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చినారు. అయితే ఎస్ఎస్ మాల్ వారు కానీ, ఈ ఊర్లో ఉండేవాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ 199 మంది మున్సిపాలిటీ యొక్క నిబంధనలకు లోబడి వీరిచ్చినటువంటి ప్లాన్ ప్రకారం కాకుండా కాస్త డీవియేషన్, అంటే పక్కకు జరిగి, అంటే వాళ్ళ సొంత అభిప్రాయాలతో నిర్మాణం చేపడుతున్నారు. ఇది సర్వసాధారణము, సహజమైన విషయం. మనమేం అర్థం చేసుకోండి, ఎస్ఎస్ మాల్ వారు కూడా వారి స్వతంత్రంగా డీవియేషన్ చేసినారు. అంటే కట్టాల్సిన పద్ధతి కాకుండా స్వతంత్రంగా వాళ్ళకు కావాల్సిన పద్ధతి కట్టినారు. బీపీఎస్ అంటే గన బిల్డింగ్ క్లీనరైజేషన్ స్కీమ్. అంటే ఎవరైతే అక్రమంగా అనధికారంగా కట్టుకున్నారో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏ ఫ్లోర్ ఏ పద్ధతిలో నువ్వు ఎంత కట్టినావు అనధికారికంగా అని చెప్పి దానికి నువ్వు చెల్లించాల్సిన డబ్బును వేస్తాడు. ఆ డబ్బును నువ్వు బీపీఎస్ సిస్టంలో కట్టాలా. కడితే ఓకే రెగ్యులరైజ్ అయిపోతావు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫ్లోర్ను చెక్ చేసినారు. చెక్ చేసి ఇది ఏ ఫ్లోర్లో ఎంత డీవియేషన్ చేసినారని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినది. ఏ ఫ్లోర్లో ఎంత డీవియేషన్, ఫ్లోర్కు ఆ ఫ్లోర్కు డీవియేషన్ చేసిన ప్రకారము ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి మున్సిపాలిటీ చెప్తుంది. ఎంత డబ్బులు కట్టాలా అని చెప్పినారు ఆనాటికంటే జనవరి 25 సంవత్సరం 21 తేదీ నాటికి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఇది బీపీఎస్ స్కీమ్ కింద వాళ్ళు ఇచ్చినది ఎంత, 5,84,49,267. ఎప్పటికి? 21 సంవత్సరాన్ని. 18 సంవత్సరంలో ఇచ్చినప్పటికి, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికి 3,12,00,000. మున్సిపాలిటీ వారు ఎస్ఎస్ మాల్కి ఇచ్చినది ఇది 3,12,00,000 కట్టాలా అని ఇచ్చినారు. ఈ 3,12,00,000 రూపాయలు వాళ్ళు కడితే గన బిల్డింగ్ రెగ్యులర్ అయిపోతుంది. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సినది ఇంకో సత్యం ఉంది. ఎస్ఎస్ మాల్ యొక్క ఆస్తి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్లకు సంబంధించి స్థలం దేకీలు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు 10% ఆ ఆస్తి పురపాలక సంఘం ప్రొద్దుటూరు వారి యొక్క ఆధీనంలో మార్టిగేజ్ చేయబడి ఉంటుంది. కారణం, నువ్వు ఏ రోజైతే వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బు కానీ, వాళ్ళకు చెల్లించాల్సిన అనధికార అక్రమ నిర్మాణానికి బీపీఎస్ పద్ధతిలో చెల్లించాల్సిన డబ్బు కానీ, ఇవన్నీ నువ్వు చెల్లించినప్పుడు నీకు ఓసీ ఇస్తారు. ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే గన నీ యొక్క ఆస్తిని, నీ యొక్క గృహాన్ని, వాణిజ్య సముదాయాన్ని నీ ఆధీనంలోకి తీసుకునే అర్హత నీ కల్పిస్తాను అంటారు. వాళ్ళు 3,12,00,000 కట్టలే. వారికి నోటీస్ ఇచ్చినారు. మల్లికార్జున యాదవ్ అనే మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చినారు. అయ్యా నువ్వు ఇంత డబ్బు కట్టాలా, నువ్వు కట్టకపోతే నీకు వడ్డీ పడుతుంటుంది అని చెప్పినారు. ఆ 3,12,00,000 ఇప్పటికి అది 21 సంవత్సరానికి 5 కోట్ల చిల్లర అయింది. ఇప్పటికి అది 9 కోట్ల 8 కోట్లు అయి ఉంటుంది. అంటే నువ్వు కట్టనంత మాత్రాన తప్పించుకునేది ఏమీ లేదు. నీ జుట్టు తీసుకుపోయి మున్సిపాలిటీ చేతిలో పెట్టినావు, వడ్డీ దేకలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, రాబట్టొచ్చు కదా, మన పిఎన్ఆర్ దగ్గర పోయి ఆమెను అల్లరి చేసి రాబట్టినారు కదా, ఇది ఎందుకు రాబట్టకూడదు అంటారు. పిఎన్ఆర్ కట్టాల్సినది పన్నన్నా, బీపీఎస్ కాదు. పన్ను కట్టాల. మున్సిపాలిటీకి కట్టాల్సిన పన్ను రూపంలో కట్టాల్సినది రాబడతారు. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ రూములలో బాడెక్కుండి బాడె కట్టకపోతే వడ్డీ వ్యాపారస్తు రాబట్టేట్టు రాబడతాడు. వాళ్ళ కట్టాల్సిన పన్ను అయితే గన రాబడతాడు. కానీ బీపీఎస్ డబ్బుకైతే అట్లా రాబట్టేదానికి పోలేడు. ఎందుకు పోలేడు అంటే గన వాడు ఇవ్వకపోతే మూత వేయాలంటాడు. మూత వేస్తే గన ఆ ఎస్ఎస్ మాల్లో ఉండబడిన అన్ని ఫ్లోర్ల రూములు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళంతా పన్ను కడుతున్నారు కదా, పన్ను రాదు. ఎప్పుడైతే బీపీఎస్ డబ్బు అక్రమ అనధికార నిర్మాణాన్ని చేపట్టి మీరు కట్టాల్సిన డబ్బు మీరు కట్టకుండా ఉంటే ఆ డబ్బుకు వడ్డీ ఏ విధంగా పడుతుందో అదే విధంగా బీపీఎస్ డబ్బులు చెల్లించకపోతే ఆ మాల్లో ఉండబడినటువంటి ఏ షాపింగ్ రూమ్కైనా కానీ రూపాయి కట్టాల్సిందే పన్ను 2 రూపాయలు కట్టాలి. దానికి బీగం వేసే మున్సిపాలిటీకి నష్టమా లాభమా?
నష్టం, పన్ను ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, 3,12,00,000 వాళ్ళు బీపీఎస్ ద్వారా మున్సిపాలిటీకి బకాయి ఉంటే నాకు 2.5 కోట్లు లంచం ఇచ్చినారంట. 3 కోట్ల బాకీకి 2.5 కోట్లు లంచం ఇస్తారా? నాకు 2.5 కోట్లు లంచం ఇచ్చినారు, బానే ఉంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినారా? ఇయ్యలే. వాళ్ళ బాకీ రద్దయిందే? రద్దు కాలే. అంటే వాళ్ళ బాకీ రద్దు కాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా 3,12,00,000 బాకీ మున్సిపాలిటీలు అట్నే ఉంటూ నాకు 2.5 కోటి లంచం ఇస్తారా? ఎవరబ్బా వాళ్ళు అంత అమాయకులు పొద్దుటూరులో? రద్దయిందే బాకీ, రద్దు కాలే. ఇది సమంజసమైనటువంటి అవినీతి ఆరోపణ ప్రవీణ్. పోనీ ఇదేమన్నా మా మిత్రులదే? ఇదేమన్నా నా బంధువులదే? నా రాజకీయ ప్రత్యర్థులది? నా రాజకీయ ప్రత్యర్థికి సహాయం చేసే వ్యాపారస్తులది అది. ఇంకా చేతనైతే వాళ్ళకు నేను కీడు చేయాలా? నేను కీడు చేసేవాడిని కాదు, లంచం తీసుకునేవాడిని కాదు. మరి నేను నీ మాదిరి ఆరోపణ చేయాలంటే, నేను అప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను రాబట్టలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అయింది, మీరేం బీకుతున్నారంటే నన్ను ధర్నా చేయమన్నావు, బాగానే ఉంది, ధర్నా చేసి లెక్క రాబట్టన్నావు. నేను ధర్నా చేస్తా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా, మీరు అధికార పక్షంలో ఉండే నాయకులుగా మీరేం చేస్తారబ్బా? గోవాకు పోతారా? లేకుంటే పనపాడు మహేష్ వచ్చి కొన్నాడికి మీకు కాంట్రాక్ట్ ఒప్పందాల మధ్య కుదుర్చుకొని 20 లక్షలు 30 లక్షలు పనులకు ఇచ్చా అంటే ఎంచుకొని కట్టలు కట్టుకుంటుంటారా? మీకు లోకేష్ అంత ముఖ్యం కదా? లోకేష్ దగ్గర పోయి లెటర్ ఇచ్చి కలెక్టర్కి ఫోన్ చేసి ఆ బీపీఎస్ లెక్క రాబట్టాలని సెకండ్ల మీద కలెక్టర్ కమిషనర్ చెప్తే కమిషనర్ పోయి లెక్క రాబడతాడు కదా. మరి 2 ఏళ్ళు అయిందే, రాబట్టలేదే. మరి నన్ను అనడం ఏందబ్బా నాకు తెలియకడుగుతా. ఇప్పుడు కూడా నీకు సలహా ఇస్తానా నేను? నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయి, నిర్భయంగా నిజాలు మాట్లాడు, ప్రజాసేవ కోసం నీ జీవితాన్ని అంకితం చేయి, పద్ధతి ప్రకారం మాట్లాడు. 90% స్వార్థాన్ని జయించి మేము బతున్నాం. మాలో ఏదైనా స్వార్థం ఉంది అంటే ఒకటే ఎన్నోసార్లు చెప్పినా కదా, ఒక్క స్వార్థమే నాలో ఉండేది. డబ్బు కాదు, మిద్దెలు కాదు, మేడలు కాదు, ఆస్తులు కాదు, ఏంటి లేవు ప్రవీణ్. ఒక్క స్వార్థమే రాచమూలి శరీరంలో ఉండేది. నేను సచ్చే నా పాడ ముందు పోతాంటే నా పాడ వెనకల ఈ ఊరు కదలాలా, ఈ ఊరు కదలాలా. దీనికోసమే బతుకుతాను నేను. ఆగిందే, అవినీతి పెరిగిందే, నేను ఫెయిల్యూర్ లీడర్ అంటే ఐఆమ్ ప్రూవెన్ లీడర్. నన్ను నేను నిరూపించుకున్నా. ఒక్కసారి 19, 24, 5 సంవత్సరాల కాలంలో కరోనా సమయంలో నాకు అధికారాన్ని ఇస్తే ఈ ఊరి ప్రజలు నేను నాయకునిగా నిరూపించుకున్నా. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రవీణ్. నా నాయకత్వాన్ని ప్రొద్దుటూరు మాట్లాడుతుంది. నేను మనస్ఫూర్తిగా చెప్తాను ప్రవీణ్. రోజు ఎందుకు ఎల్లరి? కాణిపాకం రమ్మంటే కాణిపాకం వస్తా. ఒకవేళ కాణిపాకం దూరం అవుతుందిలే అనుకుంటే, మన ఊరు కదా అనుకుంటే ఏముందబ్బా, కాణిపాక విఘ్నేశ్వరుని యొక్క తల్లిదండ్రులు ఇన్నిండారు, శివపార్వతులు. శివయ్య శివాలయంలో ఉన్నాడు, అమ్మ జగజ్జనని జగన్మాత అమ్మవారిశాలలో ఉంది. నీకు నచ్చితే కాణిపాకం వస్తా, పర్వాలేదు అంటే శివాలయం వస్తా, లేదంటే అమ్మవారిశాలకు వస్తా, అమ్మవారి దగ్గరికి. ఇక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎస్ఎస్ మాల్కు సంబంధించి రూపాయి డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. మహర్షి స్కూల్కు సంబంధించి నాకు సంబంధమే లేదని ప్రమాణం చేయమంటే చేస్తా. 100 రాసుకురాను, దాంట్లో ఒక 96 నేను చేయకుండా ఉండి 4 ఏదైనా చేసినా అనుకో, రాజకీయ కోణంలో చేయదగ్గ పనులై నేను చేసి ఉంటే మీసం తిప్పి ఒప్పుకుంటా. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.